హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీలో 40వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేసి మాట్లాడదాం. ఇక్కడ మీకు ఒక క్వెషన్ అయితే అడుగుతున్నాను. మీరు నా వీడియోని ఎక్కడి నుంచి చూస్తా ఉంటారు అనేసి కామెంట్ చేయండి. ఎందుకు ఈ క్వెషన్ అడిగా అంటే మన యాక్చువల్లీ నేను స్టార్ మాలో రివ్యూలు చేస్తా ఉన్నాను. మీ అందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ జీ తెలుగులో కూడా రివ్యూలు అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ జగర్దాతి అలాగే ఆటో విజయశాంతి రివ్యూలు అయితే చేశాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను ఎందుకు ఈ క్వెషన్ అడిగా అంటే మిమ్మల్ని అక్కడ మా టీవీలో మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ మాట్లాడేది అన్ని సీరియల్లో ఒకే లాంగ్వేజ్ అయితే ఉంటుంది. అంటే మన తెలుగులో తెలంగాణ భాష, విజయవాడ భాష, శ్రీకాకుళం భాష, చిత్తూరు భాష, కడప భాష అనేసి డిఫరెంట్గా మనం అయితే మాట్లాడుకుంటాం కదా. ఒకే పదాన్ని మార్చి మార్చి చెప్తాం కదా. ఆ విధంగా అమ్మి ఆ విధంగా మాట్లాడతాం కదా. ఆ విధంగా మాట్లాడడం కొంచెం నాకైతే వినసొంపుగా ఉంది. అంటే కొంచెం కొత్తగా అయితే మాటలు వినపడతా ఉన్నాయి. ఎప్పుడు రెగ్యులర్గా మనకి ఒకే వేలో కాకుండా కొంచెం కొత్తదనంలో అయితే జీ తెలుగులో అయితే సీరియల్స్ వస్తున్నాయి. కాబట్టి దానికోసం అనేసి మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మీ భాష అక్కడ ఎంత ఇంపార్టెంట్ క్రియేట్ చేస్తుంది, ఎవరు ఏ ఊరు నుంచి వస్తున్నారు నాకు తెలుస్తుంది, నాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళందరూ తెలుస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ అయితే అడిగాను. అలాగే స్టార్ మా రేటింగ్స్ నేను చెప్పాను, దాంట్లో ఒక పాయింట్ అయితే మిస్ చేశాను. బిగ్ బాస్ ఎంత టీఆర్పీ వస్తుందనేసి చెప్పడం మర్చిపోయాను. దాని గురించి ఫస్ట్ చెప్పేసిన తర్వాత మనకు జీ తెలుగులో ఏం సీరియల్స్, అది కాకుండా శుక్రవారం వరకే వచ్చాయి సీరియల్స్. శనివారం అవార్డు ఫంక్షన్ అయితే వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఇక్కడ బిగ్ బాస్ గురించి ఫస్ట్ అయితే చెప్పేస్తాను. వీక్ డేస్లో అర్బన్ ప్లస్ వచ్చి 5.01 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.70 అయితే ఉంది. సిటీలో అక్కడ టాప్లో అయితే ఉంది. అలాగే సాటర్డే మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. అర్బన్ ప్లస్ వచ్చి 6.90 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.72 అయితే ఉంది. ఇక్కడ దసరా ఎపిసోడ్ జరిగింది కదా, దానివల్ల ఇదేమన్నా ఇంత టీఆర్పీ వచ్చింది. అలాగే వాళ్ళకి ఇది జరిగింది కదా, వైల్డ్ కార్డ్స్ జరిగాయి కదా, దానికోసమని ఇంత టీఆర్పీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే సండే వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 6.75 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 9.13 అయితే వచ్చింది. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ వల్ల ఇంత రేటింగ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారంటారు కింద కామెంట్ చేయండి. ఇంకా మనం మెయిన్గా మాట్లాడుకునేది మన జీ తెలుగు సీరియల్స్లో కానీ వెళ్ళిపోయినట్టయితే జీ తెలుగు సీరియల్స్లో లాస్ట్ వీక్ పోల్చుకుంటే ఈ వారం కొంచెం చేంజెస్ అయితే మనం చూడొచ్చు. మంచి చేంజెస్ అయితే చూడొచ్చు. జీ తెలుగులో ముక్కుపొడిగా సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 2.70 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.60 అయితే వచ్చింది. ఉమ్మడి కుటుంబం వచ్చి అర్బన్ రోలర్ వచ్చి 3.40 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.05 అయితే వచ్చింది. అలాగే దీర్ఘ సుమంగళి బావ వచ్చి అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 3.24 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.90 అయితే వచ్చింది. గుండమ్మ కథ సీరియల్ వచ్చి 2200 ఎపిసోడ్లు అని చెప్తా ఉంటారు. మన అవార్డ్ ఫంక్షన్లో కూడా సీరియల్ గురించి గొప్పగా అయితే చెప్పారు. ఒక్కొక్క జనరేషన్ 1000 ఎపిసోడ్లు కంటిన్యూ అవుతుంది అనేసి సూపర్ అనిపించింది. అక్కడ అర్బన్ ప్లస్ రోల్ వచ్చి 3.73 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.42 అయితే వచ్చింది. ఇక్కడ కలవారి కోడలు కనక మహాలక్ష్మి గురించి కొంచెం మాట్లాడాలబ్బా. ఎందుకంటే అక్కడ అవార్డ్ ఫంక్షన్లో మాత్రం ఎంత చేపు అనిపిస్తారు హీరోయిన్ని. పాపము ఎంత ప్రాబ్లమ్స్ అన్నామని లాస్ట్ క్లైమాక్స్కి వచ్చే ముందు హీరోయిన్ నడవాలి. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అంటే అంత కష్టాలు ఉంటాయి అనేసి అక్కడ ప్రోమోలు వేసి మంచి హైప్ అయితే తీసుకొచ్చారు సీరియల్కి. అర్బన్ ప్లస్ వచ్చి 3.96 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.71 అయితే వచ్చింది. ఇక్కడ ఎన్నాళ్ళ వేసిన ఉదయం వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 3.29 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.94 అయితే వచ్చింది. గరానమ్మ కూడా వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 2.71 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.51 అయితే వచ్చింది. ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 1.31 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.78 అయితే వచ్చింది. నిండు నూరేళ్ళ సవాసం అర్బన్ ప్లస్ వచ్చి 3.45 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.34 అయితే వచ్చింది. అర్బన్లో ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉన్నాయి. పడమటి సందర్భం అర్బన్ ప్లస్ వచ్చి 5.13 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.89 అయితే వచ్చింది. లక్ష్మీ నివాసం వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 6.88 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.66 అయితే వచ్చింది. మేఘ సందేశం అర్బన్ ప్లస్ వచ్చి 7.71 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 8.55 అయితే వచ్చింది. అలాగే జేఎం సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 6.37 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.98 అయితే వచ్చింది. చామంతి సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 6.90 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.60 అయితే వచ్చింది. జగర్దాతి వచ్చి నెంబర్ 1గా ఉందప్ప. సీరియల్ మాత్రం సూపర్ సీరియల్గా ఉంది. అసలు నేను ఒక అమ్మాయికి ఎలివేషన్లు ఇస్తే ఇంతలా ఉంటుందా, ఒక అబ్బాయి ఎలివేషన్లో చూస్తాను. కానీ ఫస్ట్ టైం ఒక సీరియల్లో అమ్మాయికి ఇంతలా ఎలివేషన్లు ఇవ్వడం మాత్రం ఫస్ట్ టైం చూస్తాను. సూపర్గా ఉంది. నేనైతే గట్టిగా రికమెండ్ చేస్తాను. జగర్దాతి వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 6.78 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.27 అయితే ఉంది. ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో వచ్చి మేఘ సందేశం అయితే 8.55 అయితే ఉంది. అలాగే ఇక్కడ వచ్చి 8.27 అయితే ఉంది. ఎందుకంటే అక్కడ గుండె నిండా 3 గంటలు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కానీ అక్కడ
దూసిపోతుంది. అలాగే ఇక్కడ జగదాత్రి కూడా దూసిపోతుందని చెప్పొచ్చు. ఆటో విజయశాంతి సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్గా ఉంది. ఎందుకంటే ఇద్దరు మాస్, ఇద్దరు క్లాస్గా ఉండే అమ్మాయిని చూస్తుంటాం, క్లాస్గా ఉండే హీరోని చూస్తుంటాం. వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఇద్దరు మాస్, అమ్మాయి మాసు, అబ్బాయి మాస్ అయితే ఎలా ఉంటుందో ఆటో విజయశాంతి అలా ఉంది. సీరియల్ మాత్రం చింపేశారనుకోండి. 9కి టీవీ ఆన్ చేసామంటే 9:30 వరకు పక్కాగా మనం చూసేయచ్చు. సూపర్గా ఉంది అసలు. అమ్మాయి గారు అర్బన్ ప్రోసల్ వచ్చి 5.79 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.44 అయితే ఉంది. సో 9:30 స్లాట్లో కూడా 7.44 అంటే అది కాకుండా అక్కడ బిగ్ బాస్ వస్తా ఉన్నా కానీ ఇంత టీఆర్పీ రేటింగ్స్ వస్తా ఉన్నారంటే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అమ్మాయి గారు వచ్చి అర్బన్ ప్రోసల్ వచ్చి 3.98 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.59 అయితే వచ్చింది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్స్. నేను క్వశ్చన్ అడిగాను కదా, మీరు ఏ ఊరు నుంచి చూస్తూ ఉంటారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అలాగే ఏ సీరియల్ రివ్యూ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ బుధవారం నుంచి అయితే వస్తాయి. దీపావళి కాబట్టి కొంచెం బిజీగా ఉంటాను. బుధవారం నుంచి రివ్యూస్ అయితే వాయించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.